తెలంగాణలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున సాయంత్రం వేళల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీని కారణంగా విజిబిలిటీ తగ్గి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. సుమారు 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల లోపే కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో చలి తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి వాతావరణం పెరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండటం ఇక్కడ మనం గమనించాల్సింది. పటాన్ చెరువు, హైదరాబాద్కి ఆనుకొనున్న పటాన్ చెరువులో 8.2 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదవటం జరుగుతుంది. పటాన్ చెరువుకు 6.4 డిగ్రీ సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదైంది. దాంతోపాటుగా కూడా ఆదిలాబాద్లో 8.2, మెదక్లో 8.8 ఇట్లా హైదరాబాద్కి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. ట్యాంక్ బండ్ మీద చూస్తే అవతలి ఒడ్డు ఉదయం టైంలో మామూలుగా కనపడుతుంది. కానీ ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహం కూడా చాలా మసకగా కనపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే వచ్చే వారం రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 2-3 రోజుల పాటుగా కూడా వాతావరణము పొడిగా ఉన్నప్పటికీ చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణం శాఖ వివరాలు తెలిపింది. ఇక ఉత్తర తెలంగాణ, పశ్చిమ మరియు మధ్య తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ మరోపక్క హెచ్చరికలను జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. పటాన్ చెరువులో 6.4, ఆదిలాబాద్లో 8.2, రాజేంద్ర నగర్లో 10.5, మెదక్లో 8.8 ఇలా 10కి లోపు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఉదయం పూట మధ్యాహ్నం వరకు కాస్త ఎండ అనిపించినప్పటికీ కూడా ఉదయం పూట మాత్రం పూర్తిగా చలిగాలులతో నగరవాసులు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ట్యాంక్ బండ్ నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్లో అవతలి ఒడ్డు కనపడకుండా పొగమంచు ఏర్పడిందంటే ఈ వాతావరణం ఎంత చల్లగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు ఈ చలి తీవ్రతకి ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాగల వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అందుకనే ఈ వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రవణ్, టీవీ9 ట్యాంక్ బండ్ హైదరాబాద్ నుంచి. అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పరిమితమవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీలో కోస్తా, రాయలసీమ, యానంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి.